ఈరోజు మనం ఆర్ఎంఎఫ్ రాయల్ మోర్ ఫుడ్స్ బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్లాన్లో మనం 1350 ప్లస్ డెలివరీ ఛార్జెస్ 100 రూపీస్, టోటల్ 1415 రూపీస్ పే చేసి మనం 2 kg ఆఫ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్రోడక్ట్గా తీసుకోవడంతో పాటు బిజినెస్ ఆపర్చునిటీని కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ జీరో రిస్క్ ఫ్రెండ్స్. మనం పే చేసిన అమౌంట్ గాను 2 kg ఆఫ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాం ప్రోడక్ట్ కింద. అంతేకాకుండా ఈ ప్లాన్ని మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా మనకు ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా లభిస్తుంది. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసాము అంటే స్పీడ్ ఆటోపోల్ ఇన్కమ్, టీమ్ లెవెల్ ఇన్కమ్, ఈ రాయల్టీ ఇన్కమ్, ఓ రాయల్టీ ఇన్కమ్, టూర్ ప్యాకేజ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, ఇవన్నీ కూడా మనం టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ స్పీడ్ ఆటోపోల్ ఇన్కమ్ చూసాము అంటే ఇక్కడ టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయి. 3 మ్యాట్రిక్స్లో టీమ్ రన్ అవుతా వెళ్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపీస్, సెకండ్ లెవెల్ నుంచి 6th లెవెల్ వరకు 50 రూపీస్ షేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. 6th లెవెల్లోకి వచ్చేటప్పటికి మనం 36,450 రూపీస్ ఎర్న్ చేస్తున్నాము. ఓన్లీ 6th లెవెల్కే ఫ్రెండ్స్ ఈ ఇన్కమ్. అయితే ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంతా తీసుకోవడానికి స్మాల్ కండిషన్ ఏంటో చూసాము అంటే ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే 3 మెంబర్స్ ఫిల్ అవుతారో ఈచ్ మెంబర్ నుంచి 70 రూపీస్ అంటే ఎంత టోటల్గా 210 రూపీస్ వస్తున్నాయి కదా. మనం సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే 1415 రూపీస్తో మళ్ళీ ప్రోడక్ట్ రీపర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం సెకండ్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతాము. సెకండ్ లెవెల్లో 9 మెంబర్స్ అవుతారు. ఈచ్ మెంబర్ నుంచి 50 రూపీస్ అంటే టోటల్గా 450 రూపీస్ వస్తాయి. మనం థర్డ్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ 450 ప్లస్ ఫస్ట్ లెవెల్ వచ్చిన 210 రూపీస్ తో మనకి థర్డ్ లెవెల్కి ఆటోమేటిక్గా రీటాప్అప్ చేస్తారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ పే చేసి మనం కావాలి అంటే ప్రోడక్ట్ అదే రీపర్చేస్లో తీసుకోవచ్చు. థర్డ్ లెవెల్లో 27 మెంబర్స్ అవుతారు. ఈచ్ మెంబర్కి 50 రూపీస్ అంటే 1350 రూపీస్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ 4th లెవెల్ కోసం 660 రూపీస్ రీటాప్అప్ చేసి 5th లెవెల్కి ఎలిజిబుల్ అవుతాము మనము. అండ్ మనం పే చేసిన 650కి రిమైనింగ్ అమౌంట్ పే చేసి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ప్రతి లెవెల్లో కూడా ఆటో రీటాప్అప్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం రిమైనింగ్ అమౌంట్ పే చేసినప్పుడు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 2 kg ప్రోడక్ట్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ లెవెల్ ఇన్కమ్ చూసుకున్నాము అంటే ఇక్కడ టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 80 రూపీస్, సెకండ్ లెవెల్లో 40, థర్డ్ 4th లెవెల్లో 20, 5th 6th లెవెల్లో 10 రూపీస్ షేర్ చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ చార్ట్ చూద్దాం. మనం ఈ ప్లాన్లో అన్లిమిటెడ్గా ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక 10 డైరెక్ట్స్ చేస్తే 10 మ్యాట్రిక్స్లో మన టీం రన్ అవుతా వెళ్తే ఎంత ఇన్కమ్ వస్తుందో చూపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళ నుంచి 80 రూపీస్ అంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ కదా, ఎంత అవుతుంది 800 రూపీస్. సెకండ్ లెవెల్లో ఎంత అవుతారు అప్పుడు మన టీం 100 మెంబర్స్, 10 into 10 ఒక్కొక్కళ్ళు 10 చేసుకుంటూ వెళ్తే మన సెకండ్ లెవెల్లో 4000 రూపీస్ వస్తాయి. థర్డ్ లెవెల్లో 20,000 రూపీస్, 4th లెవెల్లో 2 lakhs రూపీస్, 5th లెవెల్లో 10 lakhs, 6th లెవెల్లో 1 year అబోవ్ మనం వర్కింగ్ ఇన్కమ్లో ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రాయల్టీ ఇన్కమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఈ రాయల్టీ ఇన్కమ్లో టోటల్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ E1, సెకండ్ E2, ఇలా 2 టైప్స్ ఆఫ్ రాయల్టీస్ ఉంటాయి. ఈ రాయల్టీస్ ఎలిజిబిలిటీ చూసాము అంటే ఎవరైతే టోటల్ 6 ఆటోపోల్స్ కంప్లీట్ చేసి వితిన్ 45 డేస్లో 3 డైరెక్ట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ E1 ర్యాంక్లో ఉంటారు ఫ్రెండ్స్. E1 రాయల్టీలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే కంపెనీకి వచ్చిన ఐడీస్ అండ్ టాప్అప్స్ నుంచి 60 రూపీస్ తీసి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా 75% షేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ E2లో కూడా 6 ఆటోపోల్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఇక్కడ మనం 3 డైరెక్ట్స్ ఇప్పుడే ఇవ్వాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే 3 డైరెక్ట్స్ ఇచ్చి ఉండాలి. అంటే లేట్గా ఇస్తారు కాబట్టి వీళ్ళకి 25% షేర్ చేస్తున్నారు. ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా మనకి ఎవ్రీ మంత్ వస్తాయి. ఎవ్రీ మంత్ 5th ఈ ఇన్కమ్స్ E1, E2 ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ షేర్ చేస్తారు. నెక్స్ట్ ఇన్కమ్ ఓ రాయల్టీ ఇన్కమ్. ఎవరైతే 50 డైరెక్ట్స్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఓ రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా కంపెనీ ఐడీస్ అండ్ రీటాప్అప్స్ నుంచి 30 రూపీస్ తీసి అందరికీ ఎవ్రీ మంత్ 15th షేర్ చేస్తారు ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఓ రాయల్టీ ఇన్కమ్. నెక్స్ట్ టూర్ ప్యాకేజ్ డీటెయిల్స్ చూసాము అంటే ఎవరైతే వితిన్ 75 డేస్లో 100 డైరెక్ట్స్ చేసి మన డౌన్లో 3 మెంబర్స్ ఓ రాయల్టీకి అచీవ్ అయి ఉండాలి. అలా అయిన వాళ్ళందరూ కూడా గోవా ట్రిప్ విత్ 2 days and 3 nights ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్
120 డేస్లో 160 డైరెక్ట్స్ చేసి మన డౌన్లో 9 మెంబర్స్ ఓ రాయల్టీ అచీవర్స్ ఉంటే మనం బైక్ ఫండ్ 30,000 రూపీస్ వరకు బైక్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ 180 డేస్లో 240 డైరెక్ట్ మెంబర్స్ చేసి మన డౌన్లో 27 మెంబర్స్ ఓ రాయల్టీ అచీవర్స్ ఉంటే మనం కార్ ఫండ్ 60,000 రూపీస్ వర్తబుల్ కార్ ఫండ్ అచీవ్ అవుతాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాము ఫ్రెండ్స్. నీడ్ టు సెకండ్ పర్చేస్ ఫస్ట్ ఆటోపోల్ కంప్లీట్, అంటే ఫస్ట్ ఆటోపోల్ కంప్లీట్ అవగానే మనం సెకండ్ టైం పర్చేస్ చేయాలి అని చెప్తున్నారు, అది కూడా వితిన్ 15 డేస్లో. అండ్ నెక్స్ట్ దోస్ హూ రీటాప్అప్ విల్ నాట్ గెట్ ద ప్రోడక్ట్, అంటే రీటాప్అప్ చేయకపోతే ప్రోడక్ట్ రాదు. అండ్ ఈచ్ పాన్ కార్డ్ ఓన్లీ 3 ఐడీస్, అంటే ఒక పాన్ కార్డ్ మీద ఫోన్ నెంబర్ మీద మనం 3 ఐడీస్ వేసుకోవచ్చు. అండ్ మినిమం విడ్రాల్ 600 రూపీస్ అండ్ విడ్రాల్ అడ్మిన్ చార్జెస్ 10%. విడ్రాల్ టైమింగ్స్ 24/7 వితిన్ 48 అవర్స్లో చేస్తాయి. అండ్ 3 డైరెక్ట్ రిఫరల్స్ నీడ్ ఫర్ ఈ రాయల్టీ కోసం 3 డైరెక్ట్స్ చేసి ఉండాలి మనం. అండ్ ప్రోడక్ట్ డెలివర్డ్ వితిన్ 2 వీక్స్, అంటే 2 వీక్స్లోనే మనకి ప్రోడక్ట్ ఇంటికి రీచ్ అయిపోతుంది. ఎవ్రీ టాప్అప్ షేర్ ఈజ్ 660 రూపీస్, అంటే మనం నెక్స్ట్ లెవెల్ కోసం 660 రూపీస్తో టాప్అప్ అవుతున్నాము. అండ్ ఫస్ట్ టాప్అప్ రిక్వెస్ట్ ఫస్ట్ ఆటోపోల్ ఇన్కమ్ ఆల్సో. సో ఫ్రెండ్స్, ప్లాన్ డీటెయిల్స్ అండ్ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ అన్ని క్లియర్గా చూసారు కదా. వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ మీద పెట్టిన బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయిపోయి మీరు కూడా ప్లాన్లో జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేసుకుంటా మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.